చెప్తారనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని విజ్ఞప్తి చేయడం కోసం ఇక్కడ పిలిచాం. దయచేసి ఇక్కడికి వచ్చిన నాయకులంతా అర్థం చేసుకుని అందరికీ ఒకటే విజ్ఞప్తి. మీ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ శాఖలు అనుబంధ సంఘాల నాయకుల్ని అందరినీ పిలిపించుకోండి, సమావేశాలు పెట్టుకొని మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పండి. రేపు జరగబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పండి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదు. చెప్పండి, వాస్తవం చెప్పండి. ఈరోజు మన రాష్ట్రంలో చెప్పినట్టుగా నిరుద్యోగ యువకులందరి కోసం ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించారు కేవలం 3 నెలల్లో. వాళ్ళు 10 ఏళ్లు పాలన చేశారు, కానీ ఏ ఒక్కటి చేయలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం, ఈరోజు చేసి చూపించాం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలోనైనా గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమ్మర్లో పిల్లలందరినీ ఖాళీ చేపించి బయటికి పంపిస్తామంటే విషయం తెలిసిన మనం ఇందిరమ్మ రాజ్యం, మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క పేద విద్యార్థి యూనివర్సిటీలో ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని నిరభ్యంతరంగా కరెంట్ ఇస్తామని చెప్పాం. చదువుకోవడానికి కావాల్సిన వెసులుబాటు చేపిస్తామని చెప్పాం. బిడ్డలంతా బాగా చదువుకోవాలి, ఉద్యోగాల్లోకి రావాలి, అభివృద్ధి చెందాలని చెప్పేది ఇందిరమ్మ రాజ్యం తపన. ఆ తపనలో భాగంగా మనం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం. రేపొద్దున రైతు బంధు ఇవ్వలేదని అడ్డగోలు అబద్దాలు చెప్పే టీఆర్ఎస్ నాయకత్వానికి గట్టిగా జవాబు చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల రైతాంగ సోదరులకు సంబంధించి మీరు 5 నెలలు 6 నెలలు తీసుకుంటే మేము కేవలం 3 నెలల్లో ఇప్పటికే 65 లక్షల మందికి రైతు బంధు ఇచ్చాం. ఇంకా కేవలం మిగిలిన 5 లక్షల మంది వాళ్ళకు కూడా ఇస్తున్నాం. చెప్పండి, కావాల్సిన విధంగా ఇన్సూరెన్స్ ఇచ్చాం. వీళ్ళ నాయకత్వంలో గత 10 ఏళ్లు పాపం పేదవాళ్లు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళలు మధ్యాహ్నం పూట అన్నం వండి పెట్టే బిల్లులు ఇవ్వలేదు. ఈజీఎస్ లో పనిచేసే ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేదు. ఐకేపీలో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. 3 మాసాల్లో వీటన్నింటినీ క్లియర్ చేశాం. 10 సంవత్సరాలు ఆ బట్టలు ఈ బట్టలు అని చెప్పి మాయమాటలు చెప్పి వ్యూవర్స్ దగ్గర నుంచి లూటీ చేసి వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ పెడితే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తే వెంటనే వాళ్ళకి 50 కోట్ల రూపాయలు మొన్నటికి మొన్న మనం రిలీజ్ చేస్తే తప్ప ఆ సిరిసిల్లలో దిక్కులేని పరిస్థితి. ఈ రకంగా ప్రతి కుటుంబాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకి అన్ని ఇచ్చే కార్యక్రమం చేయటమే కాకుండా మరొక ముఖ్యమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చేపట్టింది. ఇది ప్రతి ఊర్లో ప్రతి కార్యకర్త చెప్పాల్సినటువంటి అవసరం. రాష్ట్రంలో సగ జనాభాలో మహిళలు మనం మహాలక్ష్మిలా కొలుస్తున్నాం. అందుకే మహాలక్ష్మి పేరు మీద మనం గ్యారంటీ ఇచ్చాం. బస్సులో తిప్పుతా ఉన్నాం. 38 కోట్ల సార్లు 0 బస్సుల్లో ప్రయాణం చేశారు ఇప్పటికీ రాష్ట్ర మహిళలు. వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది. అట్లాగే రేపొద్దున కూడా మనం ఆనాడు ఇందిరా క్రాంతి పథకం పేరు మీద మహిళా డ్వాక్రా సంఘ సభ్యులందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని 10 ఏళ్లు ధనిక రాష్ట్రంలో ఇచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వడ్డీ లేని రుణాలను బంద్ చేసి మహిళలకు అన్యాయం చేస్తే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీలో పెట్టకపోయినా మహిళలు మనవాళ్లు మహాలక్ష్ములు అని చెప్పి రాబోయే 5 సంవత్సరాల్లో కనీసం 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నిర్ణయం తీసుకున్నాం. 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రుణాలకు సంబంధించి ఆడా పైసతో లెక్కగట్టి చెక్ రూపేణా మహిళలకు మనం ఇచ్చాం. భవిష్యత్తులో కూడా నేను చెప్తా ఉన్నాం, స్పష్టంగా చెప్తా ఉన్నాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు తగ్గకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి బాధ్యత మన ప్రభుత్వాన్ని, మీ అందరి చేత ఎన్నుకబడినటువంటి ప్రభుత్వాలు ప్రజలకు చెప్పండి. పిల్లలు చదివించడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్స్ సంవత్సరాలుగా పెండింగ్ ఉంటే వాటిని క్లియర్ చేసి పంపించాం. హాస్టల్స్ లో చదువుకున్న బిడ్డలకి బిల్లులు, డైట్ బిల్లులు లేకపోతే వాటిని క్లియర్ చేసి పంపించాం. ఏ రకంగా చూసినా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అగాధం చేసి పంపిస్తే కూడా 3 నెలల్లో గాడిన పెట్టి మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చే స్థాయికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి ఇవన్నీ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. కరెంటు పేరు మీద మీరు
దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆగం చేస్తే దాన్ని గాడిని పెట్టి ఒక్క నిమిషం కూడా కరెంటు కోత లేకుండా క్వాలిటీ కరెంటుతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ ఇస్తా ఉంది. ఇది వాస్తవం చెప్పండి, గుండె మీద చేసుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తలెత్తుకొని చెప్పండి, ఇది మా విజయం, మా ప్రభుత్వ విజయం. ఇన్ని అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన ప్రజల మధ్యకు పెడతా ఉన్నాం. రేపు జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త నాయకుడు నేనే ఇక్కడ పోటీ చేసే అభ్యర్థిగా భావించి, ప్రతి నాయకుడు కార్యకర్త నేనే పోటీ చేస్తున్నటువంటి భావంతో ఈ అభ్యర్థి గెలవటం కోసం గట్టిగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఇచ్చిన అవకాశాన్ని, వచ్చిన సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పి ప్రతి ఒక్కరు సమిష్టిగా విజయం కోసం పనిచేయాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్.